గైస్ ఇవాళైతే డే ఇన్ మై లైఫ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియో అయితే సూపర్ ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మార్నింగ్ అయితే నేను లేవగానే బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే బయటికెళ్తున్నాం కాబట్టి ఇడ్లీ అయితే సూపర్ క్విక్‌గా అయిపోతుంది. సో ఈ పిండంతా ఇడ్లీ పాత్రలో పెట్టేసి కుక్ చేయడం కోసం ఒక 10-15 మినిట్స్ పెట్టాను. ఈలోపు వాషింగ్ మిషన్‌లోంచి బట్టలు తీసేసి అవి ఆరేద్దాం అన్నట్టుగా బయటికెళ్ళేసి ఆరేసాను. బట్టలన్నీ ఆరేసిన తర్వాత మా ఇంట్లో మామిడికాయ చెట్టుంది. ఆ చెట్టు నుంచి ప్రతిరోజు ఒక 10-15 కాయల దాకా కింద పడతాయి. అది చూస్తుంటే చాలా అనిపిచ్చిద్ది. సో, మామిడికాయ చెట్టు నిండా కాయలైతే ఉన్నాయి. సో, చూస్తున్నారు గదా! ఇక్కడ చిన్న చిన్న మామిడికాయలైతే కింద పడున్నాయి. ప్రతిరోజు మేము తీసి పక్కన పడేస్తూ ఉంటాం. అయినా గూడా రాలుతూ ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇడ్లీ అయిందో లేదో చూడ్డానికైతే ఎళ్ళిపోయాను. ఇడ్లీ ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని తీసి పక్కకు పెట్టేసి ఇప్పుడు చట్నీకైతే రెడీ చేసుకుంటున్నాను. ఒక జార్‌లోకి ఆనియన్, ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ ఏసేసి బాగా గ్రైండ్ చేసేసుకొని పోపుబెట్టేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయిద్ది. ఈ చట్నీ ఇడ్లీలోకైనా, దోసలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో, నాకు చాలా ఇష్టం అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మా హస్బెండ్‌కి కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ పాలు కాచేటప్పుడైనా, కాఫీ చేసేటప్పుడైనా అడుగున మనం కొన్ని వాటర్ ఏసుకొని తర్వాత పాలేసుకుంటే అడుగనేది అంటుకోకుండా ఉండిద్ది. సో, నేనిప్పుడు కాఫీ పౌడర్ అయితే ఏసేసి కాఫీ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ ప్లేట్‌లోకైతే సర్వ్ జేసి పక్కన బెట్టేసాను. నాకు, మా హస్బెండ్‌కి. సో, ఇప్పుడు ఇడ్లీ ఏంటి ఆ కలర్‌లో ఉంది అని అనుకుంటున్నారా? సో, మా అత్తయ్య స్పెషల్ ఇడ్లీ ఇది. మా అత్తయ్య ఆల్మోస్ట్ 4-5 టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఏసేసి ఇడ్లీ బ్యాటర్ అనేది ప్రిపేర్ జేసి పక్కన బెడతారు. సో, ఆ బ్యాటరే నేను యూజ్ చేసి ఇడ్లీ అయితే ప్రిపేర్ జేసేసాను. దాని తర్వాత ఇద్దరం శుభ్రంగా ఇడ్లీ అయితే తినేసాము. నెక్స్ట్ లెట్స్ క్లీన్ ద గిన్నెలు అయిపోయింది. సో, చకచకా రెడీ అయిపోయి బయటకైతే బయలుదేరిపోయాము. సో, ఇవాళ యాక్చువల్‌గా మా హస్బెండే బయటికెళ్దాం అన్నట్టుగా అన్నారనమాట. అదేంటో తెలీదు గానీ బయటికెళ్దాం అనంటే మాత్రం ఆ హ్యాపీనెస్ ఒక రేంజ్‌లో ఉంటుంది. సో, ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చిద్ది. పనంతా తొందరగా చేసేసి, రెడీ అయిపోయేసి, చకచకా రెడీ అయిపోయేసి ఉంటాం అనమాట బయటికెళ్ళడం కోసం. కార్‌లో అయితే ఖాళీగా ఉండలేం గదా! ఒక పక్క మ్యూజిక్ ఇంటూ, ఒక పక్క ఫోటోషూట్‌లు, వీడియోలనమాట. సో, మనల్ని మనం జూసి కొద్దిసేపు మురిసిఫయింగ్. అదంతా అయిపోయిన తర్వాత రెస్టారెంట్ అయితే రీచ్ అయిపోయాం. ఫుడ్ ఆర్డర్ పెట్టాము. నేనైతే మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు మీల్స్ అంటే చాలా ఇష్టం. అన్ని కర్రీస్‌తో, సాంబార్‌తో తినడం చాలా ఇష్టం నాకు. అండ్ దాంతో పాటు ఒక సైడ్ డిష్. సైడ్ డిష్‌కైతే స్క్విడ్ తీసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉండిద్ది. అండ్ ఆఫ్ కోర్స్ అప్పడం ఎప్పుడూ ఉంటుంది కాబట్టి. మీల్స్‌కి చాలా వెరైటీస్ అయితే ఇచ్చారు. క్యాబేజ్ ఫ్రై, మీన్ కర్రీ, సాంబారు, కూటు కర్రీ, ఇంకా అచారు. ఈ మొలగు. ఇది కర్డ్‌లో వేసిన పచ్చిమిర్చి అన్నమాట. సో, ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీతో పాటు స్క్విడ్ ఫ్రైతో తింటుంటే నా సామి రంగా అద్దిరిపోయిందంటే నమ్మండి. మా హస్బెండ్ అయితే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. దాని టేస్ట్ కూడా సూపర్‌గా ఉండింది. అండ్ ఆఫ్ కోర్స్ మీల్స్‌తో పాటు పాయసం ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ ఉండింది. సో, తిన్న తర్వాత వాకింగ్ అయితే ఎళ్ళిపోయాము. అలాగే షాపింగ్ కూడా అన్నమాట. సో, అక్కడ చూస్తే ఎన్ని షాప్స్ ఉన్నాయో రకరకాల డ్రెస్‌లు, చాలా స్టైలిష్ డ్రెసెస్ అన్నీ ఉన్నాయి. సో, అమ్మాయిలం గదా! ఇవన్నీ చూస్తూ ఉండలేం గదా! సో, ఒక షాప్‌లోకైతే దూరిపోయేసి ఒక డ్రెస్ అయితే తీసేసుకున్నాను. ఎండకి థర్స్టీ అనిపించినప్పుడు ఒక లెమన్ సోడా తాగితే ఆ రిఫ్రెష్‌మెంటే వేరు. అలా వాక్ చేస్తూ ఉండగా నా ఫేవరెట్ ప్లేస్ అయితే వచ్చేసింది. నేను ఊరికెళ్ళిన ప్రతిసారి ఇక్కడికైతే కన్ఫర్మ్‌గా ఎళ్తాను. అదేంటో తెలుసా? వేఫుల్ డేట్. ఇందులో కునాఫా ట్రై చేస్తే మీరైతే మర్చిపోరు. అంత సూపర్‌గా ఉంటుంది దాని టేస్ట్. సో, లోపలికెళ్ళిన వెంటనే టైమ్ వేస్ట్ చేయకుండా మెన్యూ అయితే అడిగేసాను. మెన్యూ తీసుకొని నాకు ఇందులో ఫేవరెట్ వచ్చేసి కునాఫా బౌల్ అన్నమాట. అందులో ఈ పిస్తాషియో హాజెల్‌నట్ ట్రై చేయండి. సూపర్‌గా ఉంటుంది టేస్ట్. ఆర్డర్ చేసిన తర్వాత 15-20 మినిట్స్ టైం పడుతుంది అన్నారు. సో, ఇలా మా హస్బెండ్‌తో ఫోటోస్ అయితే కొన్ని తీసుకున్నాను. ఈలోపైతే ఆర్డర్ వచ్చేసింది. నా నోరైతే ఊరిపోతుంది. చూస్తున్నారు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. ఇది కింద నుంచి మిక్స్ చేసి తినాలని చెప్పారు. కింద వేఫుల్, దాని పైన ఐస్ క్రీమ్, పైన కునాఫా, పైన క్రీమ్ అండ్ దెన్ ఈ పిస్తాషియో ఇంకా చాక్లేట్ ఫ్లేవర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, అది కింద నుంచి మిక్స్ చేసి తింటేనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ వెళ్తూ ఉండంగా ఒక సలూన్ అయితే కనిపించింది. మా హస్బెండ్ యాక్చువల్లీ హెయిర్ కట్‌కి వెళ్లారు. సో, నేను ఖాళీగా ఉండడం ఎందుకని ఫేషియల్ చేయించుకున్నాను. సో, మేము బయటికొచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. సో, అక్కడ చూస్తున్నారా? బట్టల షాపులో అయితే కావాల్సినన్ని ఉన్నాయి. అది యాక్చువల్‌గా మార్కెట్ అనమాట. ఇప్పుడు డిన్నర్ కోసమైతే మా ఊర్లో ది బెస్ట్ షవర్మా దొరికే ప్లేస్‌కైతే మేము వెళ్ళిపోయాము.
అక్కడ ఒక షవర్మా, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ చిక్కు మిల్క్ షేక్ ఆర్డర్ అయితే చేసేసాం. సో, రిటర్న్ వచ్చేటప్పుడైతే మార్కెట్‌లో నుంచి వచ్చాం కాబట్టి ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది టైము. చూస్తున్నారు గదా! అందరూ క్లోజ్ చేసేస్తున్నారు షాప్స్ అన్నీ. ఇంకా ఆల్మోస్ట్ 10:00 అయిపోయింది కాబట్టి మేము ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో, డే అంతా అలా సరదాగా గడిచిపోయింది. సూపర్‌గా ఎంజాయ్ చేశాను. సో, ఏ డే ఇన్ మై లైఫ్ వీడియో అయితే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.